ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. టుడే గాడ్స్ ప్రామిస్. అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 8వ వచనం. Better is a little with righteousness than great revenue with injustice. The book of Proverbs chapter 16 verses 8. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలోను దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటి అంటే, అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని దేవుడు మాట్లాడుతున్నాడండి. చూడండి, చాలా మంది మనుషుల యొక్క జీవితాల్లో ఎలా ఉంటాయంటే, అన్యాయం చేత వారు డబ్బులు దొంగతనం చేయడం, అక్రమంగా దోచుకోవడం, లేదా ఎవరినైనా బెదిరించి డబ్బులు లాక్కోవడం, ఇలా అనేక కుట్రలు చేస్తూ ఉంటారు. లేదా అక్రమంగా ఇంకా డబ్బులు సంపాదించాలి, అత్యాశతో కూడిన సంపద ఇంకా సంపాదించాలనే ఆలోచనలు కలిగి తృప్తి లేని జీవితం, ఆనందం లేని జీవితం, సంతోషం లేని జీవితం వారు గడుపుతూ భయముతోనూ ఆందోళనతోనూ చెందుతూ ఉంటారు. వారికి ప్రశాంతత అనేది లేకుండా ఉంటుంది. కానీ నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము అనే మాట ఎంతో శ్రేష్టము. ఎందుకంటే దేవుడు నీతిమంతుడై ఉన్నాడు. నీతి అని యథార్థతతో ఎవరైతే కష్టపడి ఆ యొక్క పనులలో గాని, ఏదైనా పని చేసే దగ్గర గాని, ఏదైనా సేవ నిమిత్తం గాని చేస్తున్నప్పుడు వారికి పనికి తగ్గ ఫలితం వారికి వచ్చినప్పుడు వారు ఎంతగానో సంతోషిస్తారు, ఆనందపడతారు. ఎందుకంటే వారు తృప్తికరమైన జీవితం వారు జీవిస్తారండి. అత్యాశతో పడరు. ఎందుకంటే దేవుడు నీతిగా బ్రతకమన్నాడు, యథార్థంగా జీవించమన్నాడు. దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి. అక్రమంగా గాని, అన్యాయంగా గాని ఎవరు దోచుకోకూడదు. నీతిగా బ్రతకాలి, యథార్థంగా జీవించాలి. నీవు కష్టపడి పనిచేసి ప్రతిఫలం నీవు పొందుకోమని దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. మన జీవితాల్లో ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుడిచ్చు నీతి అనే శ్రేష్టమైన దాంట్లో ఏముంటుందంటే సంతోషము ఉంటుంది, ఆనందము ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది. అటువంటి జీవితం మనం జీవించాలి. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, మనం అన్యాయంగా కాకుండా నీతిగా బ్రతుకుతూ ఇతరులను మన నీతిని బట్టి, దేవుడు దయచేస్తున్న ఆశీర్వాదమును బట్టి, దేవుని యొక్క నీతిని బట్టి మనం నడుచుకుంటే మనల్ని బట్టి అనేకులు కూడా నీతిలోనికి, నీ యొక్క నీతి మార్గంలోనికి నడవటానికి అవకాశం ఉంటుంది. కనుక దేవుని భయము కలిగి దేవుని యెడల నిజమైన భయభక్తులతో జీవిస్తూ, నీతిగా బ్రతుకుతూ, ఇతరులను ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగులతో నింపుతూ, సంతోషకరమైన జీవితం ప్రతి కుటుంబాలలోనూ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా గొప్ప తండ్రి దేవా, అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడుట కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టమని మాతో తెలియచేసి అందును బట్టి స్తోత్రాలు ప్రభా. అన్యాయంగా చాలా మంది డబ్బులు దోచుకుంటున్నారు ప్రభా, అక్రమంగా సంపాదిస్తున్నారు ప్రభా. అటువంటి వాటి నుంచి చాలా మంది ఉన్నారు, వారందరిని విడిపించండి ప్రభా. నీతిగాను ఈ యొక్క నీతి మార్గంలోనికి నడిపించమని కోరుతున్నాను దేవా. నీతిగా బ్రతుకుతూ కష్టం ఆ యొక్క ప్రతిఫలం అనుభవించి ప్రభువా, కొంచెం దాంట్లోనే ఎక్కువ తృప్తిని పొందుకొని శ్రేష్టకరమైన జీవితం వారి జీవితాల్లో దయచేయండి. నీ నీతి మార్గంలోను నడుస్తూ నీ యందు భయభక్తులు కలిగి చెడు మార్గంలో గాని, చెడు నడతలో గాని నడవకుండా నీ నీతి మార్గంలో నడిచే కృప, కాపుదల ప్రభా, తృప్తికరమైన జీవితంలో సంతోషము, ఆనందమును అందరి జీవితాలలో మెండుగా దయచేయమని కోరుతూ యేసయ్య నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.